మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18 ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకి మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. ఇప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించమని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా. రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ 30 రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా. రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తానని సందర్భంగా మీకు మాటిస్తూ దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.